మన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. డాక్టర్ లక్ష్మణ్ గారు. గౌరవనీయులు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, వేదిక ఆశీలైనటువంటి అతిరథ మహారథులు, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర నాయకులు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ల నుంచి విచ్చేసినటువంటి పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు, మోదీతో మనం మహాసమ్మేళనం. నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఈరోజు గర్వపడుతూ ఉన్నారు, తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మోదీ రాకతో తెలంగాణ రాజకీయాల్లో ఒక నూతన మలుపు, భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త ఉత్సాహం కల్పిస్తుందో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి వారి రాక మనందరికీ సంతోషమే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి తల్లి, బిడ్డ, చెల్లి, అక్క, తమ్ముడు అందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 2 సంవత్సరాలుగా విశేషమైనటువంటి కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నదని చూడకుండా అన్ని రాష్ట్రాలు సమగ్ర అభివృద్ధి జరగాలని సమదృష్టితో, అది మిత్రపక్షమా స్వపక్షమా అని చూడకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని చెప్పి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా వేలాది కోట్ల రూపాయలు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ కోసం వెచ్చిస్తున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 17,000 కోట్ల రూపాయలతో అనేకమైనటువంటి అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి, కేంద్రం అందిస్తున్నటువంటి ఈ సహాయాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి, అట్టడుగు వర్గాలను అందులో భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉన్నది. అందుకని ఈరోజు మరి కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఈ సమాజంలో ఉన్నటువంటి అందరికీ అందజేయాలి. ఆ రకంగా ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు సక్రమంగా వినియోగం జరుగుతుందా లేదా అనే దానికి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కూడా ఈరోజు కార్యకర్తలుగా కేంద్రం ఇచ్చే నిధులు అది సాకారమయ్యేదానికి చూసుకోవాల్సిన అవసరం ఉంది. 100 సంవత్సరాల క్రితం ఒక నరేంద్రుడు ఆ చికాగోకి వెళ్ళి విశ్వ మత సమ్మేళనంలో పాల్గొని మొత్తం ప్రపంచ ప్రజలను అబ్బురపరిచే రీతిలో వారు ప్రసంగిస్తే, ఈరోజు మళ్ళీ దేవుడు పంపిన దూతగా 100 సంవత్సరాల తర్వాత మరొక నరేంద్రుడు ఇవాళ అమెరికాలో వెళ్ళి యుఎస్ కాంగ్రెస్ లో సంబోధిస్తే, యుఎస్ కాంగ్రెస్ సభ్యులే కాదు మొత్తం ప్రపంచమంతా కూడా ఈరోజు వారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నది. కాబట్టి ఆనాడు స్వామి వివేకానంద అమెరికాలో చేసిన ప్రసంగం 100 సంవత్సరాల తర్వాత మరొక నరేంద్రుడు చేసిన ప్రసంగాన్ని వాళ్ళ ప్రజలు దేవుడు పంపిన దేవుని మనకు సంతోషం. అటువంటి వ్యక్తి మన నేతగా ఇవాళ కొనసాగుతూ భారతదేశ ప్రజల ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పే వ్యక్తి మనలో ఉండి మనకు ఈరోజు మార్గదర్శనం చేయడానికి వచ్చినందుకు నిజంగా మనం ధన్యులం. తెలంగాణ బీజేపీ కార్యకర్తలుగా మనందరం కూడా ఈరోజు పునీతులం అవుతా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాల్లో అవినీతి రహిత పాలన, ఒక మచ్చలేని నాయకత్వం, ఇవాళ పారదర్శకతో జవాబుదారితనంతో ఈ మోదీ ప్రభుత్వం పనిచేస్తున్న దానికి మన మంత్రులు దానికి తార్కాణం. ఇవాళ విరామం విరగకుండా, విశ్రమం లేకుండా ఇవాళ మన మంత్రులు, మన ప్రధానమంత్రి పనిచేస్తూ ఉంటే ప్రజలు ఇవాళ జేజేలు పలుకుతూ ఉన్నారు. ఒకసారి మనం 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసినట్టయితే దేశ పరువంతా కూడా వారి ప్రతిష్ట మసక బారిపోయి, ఆనాడు కాంగ్రెస్ నాయకులు యూపీఏ హయాంలో గాలి, నీరు, మట్టి, ఆకాశం, భూమి
ఇలా దేన్ని వదలకుండా కూడా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలతో పాల్పడి దేశాన్ని అప్రతిష్ట పాలు చేసిందో ఒక్కసారి చూసినట్టయితే ఈరోజు నక్కకు నాగల్లోకి అనుకున్నట్టు తేడా. యూపీఏ పాలన, ఎన్డీఏ పాలన చూస్తూ ఉంటే ప్రజలు ఇవాళ బేరీజు వేసుకుంటున్నారు. ఇవాళ అందుకనే కార్యకర్తలుగా నరేంద్ర మోడీ గారి యొక్క డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా సాకారం కావాలంటే గ్రామాలను కూడా అందులో భాగస్వాములు చేసి గ్రామాల్లో నుండి పేద ప్రజలను, అట్టడుగు వర్గాలను, కూలీ నాలీలను కూడా ఈ యొక్క డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో భాగస్వాము చేసి మన ప్రియతమ ప్రధాని కలలు కంటున్నటువంటి గ్రామీణ భారతం ఆవిష్కృతం కావాలంటే వీటిని కూడా మరి గ్రామీణ ప్రాంతాలు కూడా చేరవేయాల్సిన బాధ్యత మనది ఉంది. ఇక మన రాష్ట్రానికి వస్తే అందరం కలిసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ 2 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. 119 సీట్లున్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో 30% భారతదేశంలోనే తెలంగాణకు తలవంపు తెచ్చే విధంగా పార్టీ ఫిరాయింపులు చేస్తూ ఉంటే, ఫిరాయించినటువంటి వ్యక్తులను మంత్రిగా కొనసాగుతూ ఉంటే, పార్లమెంట్ సభ్యులను కూడా ఇవాళ అధికార పార్టీ కండువాళ్ళు మార్చి పార్లమెంటు సైతం కూడా మోసం చేస్తూ ఉంటే ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా అనేటువంటి అనుమానాలు ఇవాళ ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ సుశక్తులైనటువంటి కార్యకర్తలుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఇవాళ జరుగుతున్నటువంటి పార్టీ ఫిరాయింపులు ఇవాళ పాలనను పూర్తిగా గాలికి వదిలేసి ఉప ఎన్నికల మీద ఉన్న దృష్టి, లేదా ఇవాళ పార్టీ ఫిరాయింపుల ఉన్న దృష్టి, పార్టీని బలోపేతం చేసుకోవడానికి వక్ర మార్గాలను అనుభవించేటువంటి పద్ధతులు మినహాయిస్తే నిజంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు పూర్తిగా ఇవాళ తుంగలో తొక్కేసేసి 3 ఎకరాల దళితుల భూమి అయితే కానివ్వండి, 2 పడకల గదుల ఇల్లు అయితే కానివ్వండి, నిరుద్యోగ యువతకు 1,00,000 ఉద్యోగాల కల్పితం విషయం కానివ్వండి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అందుకని ఈరోజు ఈ 2 ఏళ్ల తెలంగాణ పాలనలో విజయోత్సవ విన్యాసాలు జరుగుతున్నాయి. వలస పాలకులంటూ బూతిని చూపుతూ ఎప్పటికప్పుడు కూడా మకుటం లేని మహానాయకుల్లా ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు. ఉద్యమంలో జరిగినటువంటి దాడుల మాదిరిగాని వల్ల ప్రజలు ప్రశ్నిస్తే, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, పత్రికలు విమర్శిస్తే, విద్యార్థులు ప్రశ్నిస్తే, రైతులు ప్రశ్నిస్తే ఇవాళ అదే రైతుల మీద, పేదల మీద, యువకుల మీద ఈ ప్రభుత్వం దాడులకు పురమాయిస్తున్న విషయాన్ని ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ మరి నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. ఇవాళ ఎంసెట్ 1, 2, 3 అని చెప్పి విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ తెలంగాణ ప్రజల స్వాతంత్ర ఆకాంక్ష ప్రతిరూపంగా ఉన్నటువంటి 17 సెప్టెంబర్ను కూడా ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు ఈరోజు 2 సంవత్సరాలైనా కానీ దాన్ని ఎందుకు ఈరోజు ప్రస్తావించడం లేదంటే, మజ్లిస్ పార్టీ ఒత్తిడి కంగిపోయి ఒక మతోన్మాద రాజకీయ పార్టీ మజ్లిస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ యొక్క బెదిరింపుకు ఈరోజు ఈ యొక్క కేసీఆర్ వివరిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఖచ్చితంగా 17 సెప్టెంబర్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి సమస్య. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రామ గ్రామాన, పల్లె పల్లెల్లో కూడా 17 సెప్టెంబర్ జరిపి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ రకంగా మన భాగ్యనగర్ ప్రజలను, హైదరాబాద్ ప్రజలను భారతదేశంలో విలీనం చేసి మన స్వతంత్రులుగా చెలమేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క 17 సెప్టెంబర్ను ఖచ్చితంగా తెలంగాణ జరిపి తీరుతామని చెప్పి కూడా ఈ సభా వేదిక ద్వారా కూడా స్పష్టం చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి కోర్టులంటే లెక్క లేదు, రాజ్యాంగం మీద విలువ లేదు, న్యాయ వ్యవస్థల మీద గర్వం లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తారు. అందుకనే వారసులకు అధికారాన్ని అప్పగించడానికి వారసత్వ రాజకీయాలు నడుపుతున్నటువంటి ఈ అధికార పార్టీ ఏకపక్ష నిర్ణయాలు, అప్రజాస్వామిక చర్యలు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఇప్పుడే ప్రజలకు కేసీఆర్ పాలన పైన తెలంగాణ ప్రజలకు భ్రమలు తొలగిపోతూ ఉన్నాయి. మంచు తెరలు కరిగినట్టుగా, నీరు ఆవిరినట్టుగా ప్రభుత్వంపై ప్రజలు ఆశలు వదులుకుంటున్నారు. టీఆర్ఎస్ 2 ఏళ్ల పాలనలో వారి ఎజెండా ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లు తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు, ఒరగబట్టిందేమీ లేదు. అందుకనే కార్యకర్తలు సమాయత్తం కావాలి. కాంగ్రెస్ మీద విశ్వాసం లేదు, కాంగ్రెస్ పట్ల ప్రజలకు నమ్మకం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈజ్ ద ఓన్లీ వయబుల్ ఆల్టర్నేటివ్ పార్టీ టు టీఆర్ఎస్ ఈ తెలంగాణలో. అందుకనే మనం స్పందించాలి, గ్రామ గ్రామం నుంచి కూడా కదిలి రావాలి. ఆ రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన పార్టీగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తున్నటువంటి పార్టీగా ఎదిగేందుకు మనందరం కూడా కలిసి రావాలి.
ఆ రకంగా తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ప్రజా గొంతుకై ఇవాళ ప్రజా సమస్యలు వేదికగా తీసుకొని రాబో రోజుల్లో రాజకీయ పోరాటాలకు ఉద్యమాలకు నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి ఏదైతే ఉజ్వల భవిష్యత్తు ఉందో ఇవాళ 4 సీట్లు ఉన్నటువంటి హర్యానాలో 47 సీట్లు సాధించి హర్యానాలో అధికారంలోకి వచ్చాం. 5 సీట్లున్న అస్సాంలో 60 సీట్లు గెలిచి అస్సాంలో అధికారంలోకి రాగలిగినాం. ఇవాళ తెలంగాణలో 5 ఎమ్మెల్యేలు మనము పంచ పాండవుల మాదిరిగా ధర్మం వైపు ఉన్నాం. ధర్మం కోసం పాటుపడదాం. అస్సాంను ప్రేరణగా తీసుకొని అస్సాంను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలో తీసుకొచ్చడానికి కార్యకర్తలంతా కూడా కదిలి రావాలి. పోలింగ్ బూత్ వారిగా ఎన్డీఏ ప్రభుత్వం కార్యక్రమాలు పథకాలు మోదీ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం తీసుకెళ్లి వచ్చే 2019 ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో ఏర్పడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ నుంచి అత్యధిక పార్లమెంట్లో సీట్లను గెలిపించి పంపుతామని చెప్పి సంకల్పం పూని ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ పల్లె పల్లెకు బీజేపీ, పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి మోదీ, పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి మోదీ, వాడవాడలో బీజేపీ జెండా, వాడవాడలో బీజేపీ జెండా. 2019 తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ అజెండా మారాలని చెప్పి ఈ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు పిలుపునిస్తూ మజ్లిస్ ఎజెండాను ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యము సత్తా ఒక బీజేపీకి మాత్రమే ఉంది తప్పితే అది కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ టీఆర్ఎస్కి లేదని చెప్పి నిరూపించాల్సిగా మీ అందరితో నేను కోరుతూ आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी से तेलंगाना के इस धरती पर आपका हमारे कार्यकर्ता द्वारा बहुत बहुत स्वागत है। आपको अपने बीच पाकर हमारे कार्यकर्ताओं का मनोबल बढ़ाया। आपके कुशल मार्गदर्शन में जिस तरह बीजेपी ने असम चुनाव जीता उससे प्रेरणा लेकर हमारे बीजेपी कार्यकर्ता तेलंगाना में भी आपकी उम्मीदों पर खरा उतरेंगे और अपनी मेहनत और जनता के सहयोग लेके तेलंगाना में बीजेपी की भी सरकार बनाएंगे। ये उम्मीद से हम आगे जाएंगे। हमारे कार्यकर्ता तेलंगाना में घर घर जाएंगे और आपके कुशल निर्देशन में केंद्र सरकार द्वारा चलाया जा रहा है विकास कार्यक्रमों को घर घर पहुंचाएंगे। आपके द्वारा दिए नए नारे सबका साथ सबका विकास को ध्यान में रखते हुए हम समाज के हर वर्ग को जोड़ेंगे। गांव, गरीब, किसान, मजदूर, दलित, युवा और महिला समाज के जितने भी वंचित और जरूरतमंद लोग हैं उन तक केंद्र सरकार द्वारा चलाए जा रहे कार्यक्रम को लाभ पहुंचाने के लिए हम उन भारतीय जनता पार्टी को जोड़ेंगे। इसी शब्द के साथ मैं सभी कार्यकर्ताओं को आभारी प्रकट करता हूं। कम समय में लगभग 15,000 पोलिंग बूथ से जो कार्यकर्ता इकट्ठे हुए मैं सभी लोगों को भी फिर एक बार ధన్యవాదాలు అర్పిత కర్తవ్య మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై తెలంగాణ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. పెద్దలు